వామిటింగ్, డయేరియా అలాగే కడుపు నొప్పి సింటమ్స్‌తో చిన్నపిల్లలు తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు మా దగ్గర 64 మంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు. దీనిలో నలుగురికి మాత్రం కొంచెం సింటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా 60 మంది స్టేబుల్‌గా ఉన్నారు. ట్రీట్మెంట్‌కి బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళని ఒక్కొక్కరిని డిశ్చార్జ్ కూడా చేయడం మొదలుపెట్టాం. ఇంకా ఒక 20, 30 మంది పిల్లల్ని ఇప్పుడు అక్కడ హాస్టల్ నుంచి ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. అలా కాకపోతే మెజారిటీ వాళ్ళలో 90% మందికి సింటమ్స్ ఏమీ లేవు. మైల్డ్‌గా కడుపు నొప్పి తప్ప. వాళ్ళనైతే ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ హాస్టల్‌కి వెనక్కి పంపడం జరుగుతుంది. వాళ్ళకి ఓఆర్ఎస్ అలాగే అవసరమైన యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి మేడం రీజన్ ఏంటి? ఈ రీజన్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలుస్తుంది. ఈ ఫుడ్ పాయిజనింగా, వాటర్ కంటామినేషన్ ఏమైంది అనేది వాళ్ళు చెప్పడం బట్టి భోజనం చేసిన తర్వాత వెంటనే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ ఫుడ్లో ఏదైనా కంటామినేషన్ జరిగిందా, యూజువల్గా ఏదైనా బ్యాక్టీరియల్ టాక్సిన్స్ ఫుడ్లో ఉంటే ఇలా వెంటనే సిమ్టమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అది ఫుడ్ శాంపిల్స్ని టెస్ట్ చేస్తేనే ఇది ఫలానా రీజన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడే మనం దేని గురించి వచ్చింది అనేది చెప్పడం కష్టం. ఇప్పుడు వచ్చిన పిల్లలు మార్నింగ్ టిఫిన్ చేసేవాళ్ళు, మార్నింగ్ ఇప్పుడు బ్రెడ్ మిల్క్ ఇవ్వడం అది హాస్పిటల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేదు, రాత్రి నుంచే స్లోగా సిమ్టమ్స్ ఉన్నాయి. అంతే. ఈ ఇంకొకటి ఏంటంటే ఇంత ముందు అడ్మిట్ అయిన పిల్లలు చూసి కూడా పిల్లల పేరెంట్స్ భయపడి చెకప్కి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ ఉదయం వచ్చిన పిల్లలకైతే సిమ్టమ్స్ అనేవి ఎక్కువ లేవు. వాళ్ళు చెప్పడం ఏంటంటే పేరెంట్స్ రాత్రి అడ్మిట్ అయిన పిల్లలు చూసి ఆ పక్క రూమ్లో ఉన్న పిల్లలు కూడా భయపడి చెకప్ అంటూ హాస్పిటల్, అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు యాక్చువల్గా హాస్టల్లో. మెడికల్ ఆఫీసర్ చెక్ చేసి ఏది లేదని చెప్పినా కూడా వాళ్ళు కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లో ఈ హాస్పిటల్కి చెకప్కి రావడం జరిగింది. ఈ ఉదయాన్ని వచ్చిన పిల్లలు అయితే అందరూ స్టేబుల్గానే ఉన్నారు.